వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సో 2024 లోక్సభ ఎన్నికలకి నగారం మోగిందని చెప్పుకోవాలి. మరి ఈ పార్లమెంట్తో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసింది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలని సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా కూడా ఈ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఈ కోడ్ ఏంటి, అసలు దీని యొక్క తీరుతెన్ను ఏంటి, ఎలా ఉంటుంది, బేసిక్ రూల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మరి అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మనం మాట్లాడితే ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు కూడా ఈ కోడ్ అనేది అమల్లోనే ఉంటుంది. మరి దీని గురించి రూల్స్ ఏంటనేది మనం మాట్లాడుకున్నట్లయితే మీడియాలో రాజకీయ పార్టీలు వ్యక్తులకు అనుకూలంగా పక్షపాతంగా ప్రచార కథనాలపై నిషేధం అనేది ఉంటుంది. అధికార పార్టీకి అనుకూలంగా ఎక్కడ వ్యవహరించకూడదు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొక రూల్ ఏంటంటే ఓటర్లను ప్రభావితం చేసేందుకు కులపరమైన మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. పుకార్లు వ్యాఖ్య చేయటం నిషేధము. ఓటర్లను డబ్బులు పంచటము భయపెట్టడానికి అసలు వీల్లేదు. తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థులు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం నిషేధం. ఆ తర్వాత ప్రభుత్వము కొత్త ప్రాజెక్టులని ప్రారంభించకూడదు. కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా చేయకూడదు. తర్వాత రోడ్ల నిర్మాణం అయితేనేమి, త్రాగునీటి సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ అధికారులు వాగ్దానాలు చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ అనుబంధ సంస్థలలో తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే మంత్రులు లేదా అభ్యర్థులు తమ పరిధిలో ఉన్నటువంటి నిధులను మంజూరు చేయకూడదు. తర్వాత ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించకూడదు. రవాణా కావచ్చు లేదా భద్రతా సిబ్బందితో సహా దేనిని కూడా ఉపయోగించకూడదు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ నాయకుల సమావేశాలకు, మున్సిపాలిటీలు, బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్లకు ఉచిత ప్రవేశం కల్పించాలి. తర్వాత ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, భవనాలు, ఇతర ప్రభుత్వ వసతులను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థులు ఎన్నికల్లో తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వీలుండదు. మరి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఈ రోజు నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. మరి ఎన్నికల ఫలితాలు విడుదల వరకు కూడా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. అలాగే దీంట్లో చాలా విషయాలు ఇంకా లోతుగా ఉంటాయి. ఎన్నికల సంఘం తరపు నుంచి ఎన్నికల పోలింగ్ బూత్ గురించి కావచ్చు, పోలింగ్ షెడ్యూల్ గురించి కావచ్చు, మీడియాలో ప్రచురించే వార్తల గురించి కావచ్చు, యాడ్స్ గురించి కావచ్చు, ప్రచార మాధ్యమాల గురించి కావచ్చు, అలాగే పబ్లిసిటీ గురించి కావచ్చు, చాలా రకాల రూల్స్ ఇంకా నిశ్చితంగా పరిశీలిస్తే కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంటుంది. సో అవన్నీ మనం తర్వాత నిదానంగా చెప్పుకుందాం. చూస్తున్నాను బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ.